యువర్ బైబిల్ని తెలుసుకోండి అనే ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభినందనలు. If someone slaps you one cheek, turn to them the other also. నీషే చెప్పినటువంటి మరొక వృత్తాంతాన్ని మనం ఈరోజు తెలియజేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ క్రైస్తవేతర మిత్రులు నేను చెప్పినటువంటి ఈ వీడియోని తప్పుగా అర్థం చేసుకోవద్దని, అయితే బైబిల్లో ఈ క్రీస్తు చెప్పినటువంటి మాటలు దాని విపరీతార్థాలు ఎలా ఉంటాయన్నదే ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం. అయితే ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే అతనికి రెండవ చెంప మీద కూడా కొట్టు, రెండవ చెంపను కూడా చూపించు. టర్నింగ్ ది అదర్ చీక్ అనే యేసు క్రీస్తు బోధన బైబిల్లోని కొండ మీది ప్రసంగం అంటే సెర్మన్ ఆన్ ద మౌంట్ లో అత్యంత ప్రముఖమైనది. కానీ ఫ్రెడరిక్ నీషే తన తత్వశాస్త్రంలో ఈ మాటలను తీవ్రంగా వ్యతిరేకించారు. మరియు ఇది మానసికంగా నైతికంగా కూడా ఒక పెద్ద తప్పని ఆయన వాదించారు. దీని తప్పు పట్టడానికి కారణాలు ఇవి: ఆత్మగౌరవాన్ని, ప్రతిఘటనను చంపేయడం. నీషే ప్రకారం ఒకరు కొట్టినప్పుడు ఎదురు తిరగకుండా మరో చెంప చూపించడం అనేది క్షమాగుణం కాదు, అది కవర్డైస్, అది ఒక బలహీనతని ఆయన అంటారు. మనిషికి తనను తాను రక్షించుకునే సహజ సిద్ధమైన హక్కు అంటే సెల్ఫ్ డిఫెన్స్ మరియు ఆత్మగౌరవం ఉంటాయి. ఈ బోధన మనుషుల్లోని ఆ ప్రతిఘటించే శక్తిని, ధైర్యాన్ని చంపేసి వారిని చేతవానిగారుగా మారుస్తుందని నీషే వాదించారు. ఇంకా చెడును మరియు అన్యాయాన్ని ప్రోత్సహించడం, మరో చెంప చూపించడం వల్ల అవతలి వ్యక్తిలో మార్పు వస్తుందని క్రైస్తవం నమ్ముతుంది. కానీ నీషే దీనిని ఒక ప్రాక్టికల్ తప్పు అని చెప్పారు. మీరు అన్యాయాన్ని ఎదిరించకుండా లొంగిపోతే కొట్టేవాడికి లేదా అన్యాయం చేసేవాడికి మరింత ధైర్యం పెరుగుతుంది. ఇది సమాజంలో క్రూరత్వాన్ని, అణిచివేతను అడ్డుకోవడానికి బదులు పరోక్షంగా వాటిని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయన అన్నారు. అణిచివేయబడిన అసూయ, రీసెంటిమెంట్. నీషే మనస్తత్వ శాస్త్రం ప్రకారం వారు కొట్టినప్పుడు తిరిగి కొట్టలేని బలహీనుడు పైకి నేను క్షమిస్తాను అని నటిస్తాడు. ఈ నకిలీ క్షమాగుణం వెనుక తీవ్రమైన కోపం, అసూయ, పగ లోపల దాగి ఉంటాయి. క్రైస్తవం ఈ దాగి ఉన్న పగను పవిత్రతగా, శాంతిగా చిత్రీకరిస్తుందని, ఇది మనిషిని మానసికంగా కుంగిపోయేలా చేస్తుందని నీషే విమర్శించారు. ఇది ప్రకృతి నియమాలకు వ్యతిరేకం. ప్రకృతిలో ఏ జీవి అయినా తనపై దాడి జరిగినప్పుడు ప్రాణరక్షణ కోసం ఎదురుదాడి చేస్తుంది లేదా తప్పుకుంటుంది. మరో చెంప చూపించడం అనేది ప్రకృతి నియమాలకు పూర్తిగా వ్యతిరేకం. ఇటువంటి బోధనలు మనుషులను బలహీనమైన గొర్రెల మందుగా మారుస్తాయని, సమాజాన్ని నడిపించే సింహాల లాంటి వీరులను తయారు చేయలేవని నీషే అభిప్రాయపడ్డారు. అయితే నీషే ఉద్దేశంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా దాడి చేసినప్పుడు దానికి తగినట్లుగా స్పందించాలి. జస్టిస్ ఓవర్ పిటీ, అన్యాయాన్ని సహించడం గొప్ప కాదు, శక్తిని కలిగి ఉండి ఆత్మగౌరవంతో జీవించడమే అసలైన మానవ లక్షణమని నమ్మారు. మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.